Welcome to Channel 5 News. All the best, my dear boy. All the best. Secretary garu, board secretary garu, double పెట్టండి వాళ్ళకి. నేను పెడతారా పెట్టుకో సార్. ఎన్నికలు నిలబడండి అందరూ పక్కన పెట్టాను కొయ్యలేదు దాంతో తీటి పెట్టారు అన్న ఖర్చు పక్కన అది ఉందన్న భయం వేస్తుంది. కొద్ది కొద్దిగా ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించుతాయో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుతాయో. ఒక న్యాయవాదికి అవసరమైన 3 గొప్ప గుణాలు: న్యాయం, కనికరం, వినయం. దేవుడు ఆశీర్వదించుకుంటాడు. ఒక్క నిమిషం అట్లా కావలి న్యాయవాద మిత్రులకు మరియు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈరోజు కారణం ఏమంటే, నెల్లూరులో జరగబోయే ఏడాది వార్షికోత్సవ క్రీడల్లో మొట్టమొదటిసారిగా కావలి బార్ అసోసియేషన్ నుంచి 2 టీములు పాల్గొనబోతున్నాయి. ఈ నెల 18, 19 తారీఖుల్లో టోర్నమెంట్ జరగబోతుండగా అనేక మంది లాయర్లు, జూనియర్ లాయర్లను వారికి ప్రోత్సహించి వారికి సహకారం అందించి ఈ క్రికెట్ మైదానంలో ఇక్కడున్న మేనేజ్మెంట్ వారి సహకారంతో గత నెల రోజుల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదులకు ఈరోజు బార్ అసోసియేషన్ తరఫున వారు కావలి బార్ అసోసియేషన్ సింబల్ ఉంచుకొని క్రికెట్లో వారు వేసుకునే జెర్సీని ఈరోజు సీనియర్ లాయర్ల ద్వారా దాన్ని లాంచ్ చేయడం, అనుకోని రీతిగా అదే సమయానికి నాకు ఈరోజు జన్మదినం రోజు కూడా కావడం, ఆ సందర్భాన్ని కుటుంబ సభ్యులతో కంటే ప్రియమిత్రులతో, చిన్నపిల్లలతో అందరితో కలిసి జరుపుకోవడం సంతోషం అనిపించి, ఇంటికంటే ప్రాముఖ్యత స్నేహితులకి, బంధువులకి ఇచ్చి కోర్టు కూడా నాకు ఇంటితో సమానం కాబట్టి అందరం అన్నదమ్ములమందరం కలిసి ఈ దినం ఇక్కడ కేక్ కట్ చేసుకోవడంతో పాటు ఆ జెర్సీ లాంచ్ చేయడం జరిగింది. ఆ జెర్సీ లాంచ్ చేసిన పెద్దలకు, అదేవిధంగా ఆ జెర్సీలప్పుడు సహకరించిన తమ్ముడు దేవరకొండ గుర్రంకొండ సర్దార్కు,
అదేవిధంగా మాకు అడిగిన వెంటనే కిట్ అందించిన శ్రీధర్ రెడ్డి లాయర్ గారికి, సహకరించిన ప్రెసిడెంట్ చక్రపాణి గారికి, కావలి బార్ అసోసియేషన్ మెంబర్లకు మరియు కార్యవర్గ సభ్యులకు, జాయింట్ సెక్రటరీ, గేమ్స్ సెక్రటరీ వారికి అందరికీ కూడా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దూర ప్రాంతం నుంచి నెల్లూరు జనసేన పార్టీలో ఒక ముఖ్య సభ్యుడిగా ఉంటూ అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీపతి రాము ఈరోజు తన ప్రియ స్నేహితులతో కలిసి ఈనాడు నన్ను విషయం చెప్పడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు ప్రాంతం నుంచి తన ప్రియ స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ విధంగా కుటుంబ సభ్యులు, చిన్న బిడ్డలు, లాయర్లు, ప్రెస్సుల మధ్య సంతోషంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం నా జీవితంలో 56 పూర్తి 57 వచ్చినా ఇన్ని సంవత్సరాలు ఇటువంటి పుట్టినరోజు ఎప్పుడూ చేసుకోలేదు. ఈరోజు సంతోషంగా ఈ పుట్టినరోజు చేసుకున్నందుకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.